వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతి సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిది ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఆ ఫ్యూచర్ సిటీ మీద నువ్వు పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% హెల్త్ సిటీ మీద పెట్టినా ఈ పాటికి పూర్తి అయిపోయేది. నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యం అవుతా ఉన్నాయి. మనం ప్రజల కోసం పనిచేయాలి గాని కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఈ హాస్పిటల్ కేసీఆర్ గారు కట్టిండ్రు అని దీని మీద నిర్లక్ష్యం చేయడం నీకు తగదు రేవంత్ రెడ్డి. 2 జూన్కు ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. 2 జూన్కు ఈ ఆసుపత్రి ప్రారంభించాలంటే ఇది 2000 పడకల ఆసుపత్రి. తూతూ మంత్రంగా చేస్తారా? నేను ఎక్కడో పేపర్లో చదివాను, ఓపీ సేవలు ప్రారంభిస్తాం. ఇదేమన్నా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బస్తీ దవాఖానా? ఆల్రెడీ వరంగల్లో మేము చాలా బస్తీ దవాఖాన్లు పెట్టాం. ఆనాడు మా వినయ్ భాస్కర్ గారు, నన్నపనేని నరేందర్ గారు అడిగితే 10ల సంఖ్యలో వరంగల్లో బస్తీ దవాఖాన్లు పెట్టాం. గల్లీ గల్లీకి బస్తీకి దవాఖాన పెట్టాం, ఓపీ సేవలు అందిస్తున్నాం. మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే అన్ని రకాల శస్త్రచికిత్సలు జరగాలి. ప్రజలు హైదరాబాద్ పోకుండా ఇక్కడనే అన్ని వైద్యాలు అందాలి అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం. అంటే 2 జూన్కు ఓపీ సేవలు చేస్తామంటే దీన్ని మరో బస్తీ దవాఖాన చేస్తారా? ఇంకోటి, ఆసుపత్రి ప్రారంభమైన తర్వాత ఆపరేషన్ థియేటర్లు గాని ఎక్విప్మెంట్ మూవ్మెంట్ కష్టమైతుంది. పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తెప్పించి వైద్య సిబ్బంది నియామకాల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.